కత్తిసాము రానోడు యుద్ధం గెలుస్తా అన్నట్టే ఉన్నది రేవంత్ రెడ్డి తీరు అన్నట్టే మాట్లాడుతుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి సర్కార్ను కడిగి వారేసి ఉతికి పారేసి తోమి తోలు తీసినంత పని చేసిండు. సర్కార్ ఇజ్జత్ తీసి ఇంటెన్కేసిండు. హాగో ఫ్యూచర్ సిటీ గురించి ఏమంటుండో చూడుండ్రి. అసలు ఫ్యూచర్ ఎక్కడ ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు? హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు? డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి అన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. జనం కోరుకొని ఫ్యూచర్ సిటీ ఎవల కొరకు కడుతున్నారో ఎందుకు కురుకులాడుతున్నారో వాళ్ళకే తెలియాలన్నట్టు చెప్తున్నాడు. అట్లనే చంద్రబాబు రేవంత్ రెడ్డిల గురు శిష్యుల బంధం కోసం రైళ్ల రాకపోకలు పెడుతున్నారు కావచ్చు అన్నట్టు చెప్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఏంటిదో తెలియక ఢిల్లీకి 50-60 సార్లు తిరుగుకుంటా తిప్పల పడుతున్నాడు. అసోంటి సీఎం ఫ్యూచర్ సిటీ గురించి చెప్తే నవ్వొచ్చేటట్టే ఉన్నదన్నట్టు మాట్లాడిండు. అట్లనే మెట్రో విస్తరణ గురించి మాట్లాడుకుంటా నాడే కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పి చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా, మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు, అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాను. హాగో అంత పగడ్బందీగా తయారు చేసిన ప్రణాళికలను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అంత గుడ్డెద్దు చేన్ల పడ్డట్టే అవుతున్నదని తిరిగే చెప్పిండు. ఇక మంత్రులకు ముఖ్యమంత్రి మాటలకు పోలిక లేదు, పొంతన లేదు, పోతు లేదట. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో, ఒకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడి జనం మతి పోగొట్టినట్టే చేస్తున్నారట. ఇగో గీ తిరగ సర్కార్ పనితీరు మీద పటపట పనులు కొరికినంత పని చేసిండు. ఏడి కాడికి రేవంత్ రెడ్డి సర్కార్ను ఆడి పోసుకున్నాడు. అలా ఈ మాటలు సర్కార్ నడుపుతున్న వాళ్ళు ఉంటే ఎంత బాధపడతారో ఏమో పోన్రి. తెలంగాణ సర్కార్ ఆఫీసర్ల తెలివి పోన్రి. వాళ్ళ మెదళ్లను వేలం పాట వాడితే కోట్ల రూపాయలు పోసి కొంటారు కావచ్చు ప్రపంచ దేశాలు. మరి మామూలు తెలివా వాళ్ళది? ఎస్సీల ఓట్లు ఒక్కటి కూడా లేని ఊరుకు సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీలకు ఇచ్చిండ్రట. మరి 1-2 ఓట్లు ఉన్నాయా లేవా అనేది చూసుకొని రిజర్వేషన్ కేటాయించాలి. కానీ అట్లా చెకింగ్లు ఏం చేసుకోకుండానే గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఎస్సీ రిజర్వేషన్ రాసిండ్రట. అందుకే లాభలాభం ఒత్తుకుంటా ఊరోళ్ళంతా రోడ్లెక్కిండ్రు. ఇరెక్కడి చంద్రంలో నాయన అని ధర్నాకు దిగిండ్రు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె అనే ఊర్లే 500 ఓట్లున్నాయట. దాంట్లో ఎస్టీ ఓట్లు ఒక 4, కడమ ఓట్లని బీసీలేనట. ఇక ఎన్నికలలో నిలబెట్టడానికి ఎస్సీలను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఓటర్ లిస్టులో లేనోళ్లను ఏ రూల్ ప్రకారం నామినేషన్ వేస్తారు అని మొత్తుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పిన సర్కారు ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్న ఊరుకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తారు. అది కూడా ఒక్క ఎస్సీ ఓటు లేని కాడ అట్లెట్లా చేస్తారంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా చేసిండ్రు మా ఊరిని అన్నట్టు ఎన్నికల పోటీ చేసి గెలవాలని కలలు కన్నోళ్ళ కళ్ళల్లా కారం కొట్టినట్టు అయిందని బాధపడుతున్నారు. వెనక ముందు చూసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించిన ఆఫీసర్ల మీద పండ్లు పటపట కొరుకుతున్నారు. ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ను మార్చాలని కోరుతున్నారు పాపం.